మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. ఈరోజు వాగ్దానం ఆదికాండం 28:15 వచనము. నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పగానే వాగ్దానం చేయని పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షడస్పున చూడక్కడ అవునండి అనుదినం ఒక ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. మరి ఇంకా బైబిల్ దేవుని కృపలు పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం కదండి. ఇంకా దీనికి దేవుడు ఇక్కడ మరి దీనికి రిలేటెడ్ వాక్యాలు ఆదికాండం 31 3వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండదునని యాకోబుతో చెప్పక అని అంటున్నారండి ఇక్కడ. ఇంకా యెహోషువ గ్రంథము 1:5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడను నీ ఎదుట నిలవలేక ఉండను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండదు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా మత్తయి సువార్త 1:23వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగిన ఇమ్మానుయేలు అనే పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా మరి యెషయా గ్రంథము 46:3-4 వచనాలు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భను పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించడి. ముదువ చివరకు ఎత్తుకునేవాడని నేనే, తల వెంట్రుకల రే వరకు నిన్ను ఎత్తుకునేవాడని నేనే చేసి నన్ను చంక పెట్టుకునేవాడని నేనే నిన్ను ఎత్తుకుని రక్షించేవాడని నేనని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 6:13వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాని తోడు అన్ని ప్రమాణం చేయలేకపోయిన కనుక అని చెప్పేసి దేవుడు మనకు తోడు అని చెప్పేసి చెప్పాలన్నమాట అండి. తనకంటే ఎవరో గొప్పవాడు కాదని చెప్పాలన్నమాట ఇక్కడ. ఇంకా ఆదికాండము 32:1వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనేది. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహాదయము అని పేరు పెట్టెను అని ఇక్కడ దేవుడు చెబుతున్నారనమాట అండి. కీర్తనల గ్రంథము 121:7వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన్ని ప్రాణం కాపాడును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 23:1వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా నా కాపరి, నాకు లేవి కలగదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉండే దేవుడు అనమాట. ఇంకా దేవుడు మనకు తోడుగా ఉంటారంటున్నారు. ఇంకా దేవుని వాగ్దానాలన్నీ కూడా ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు అనమాట. వాగ్దానాన్ని ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు, నమ్మదగిన వాడు అనమాట. ఇంకా ప్రయాణాల్లో మనకు దేవుని కాపుదల కలుగజేస్తానంటున్నాడు. ఇంకా దేవుని దేవదూతలను కాపుదలుగా పెడతానంటున్నారు. మనకి ఏ కీడు రాకుండా కాపాడుతానంటున్నారు. మరి దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా నడిపించే మన కాపరి అనమాట. వాగ్దానం దేవుడు ఈరోజు మాట్లాడిన వాగ్దానం అనమాట. నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశాన్ని నిన్ను మరలా రప్పించేదను, నేను నీకు చెప్పినది నెరవేర్చరు, నిన్ను విడవనని చెప్పగా అని వాగ్దానికి అన్నీ కూడా రిలేటెడ్ వాక్యాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఎప్పటికీ మనకు దేవుని దేవతలను కాపుదల ఉంచాలని ఈ విధంగా ఈ వాగ్దానం అందరి చేతులు నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతంద్ర ఘనమైన అవనకేలా స్థుతిస్తున్నారు తండ్రి. అన్ని ప్రపంచన్నారు ప్రతి ఒక్క బిడ్డని పేరు పెరిగి న్యాయం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చండి. తండ్రి బిడ్డలకు మంచి జరిగి దర్శైలు దేవుడు ఉద్యోగాలు తెచ్చండి. ఆది రోజు వరకు ఆది సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనలు దుఃఖాన్ని వాదొచ్చిన గగిన వారు లేకపోతే రక్షణ తెచ్చండి. ఎవరిని సినిమాలు ప్రశ్న ఏమన్నా కాలు మీ కాళ్ళ మీద కృప చెప్పండి. మిత్రురాన్ని మీరు చేయడానికి మీ అందరూ సిద్ధపడి కృప చెప్పండి. ఎత ప్రభులు ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాం మనం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం చూడ ప్రేయర్ చేయమని మనం చేసుకున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.